ఒకే ఒక్క కామెంట్తో ఆయనని ఇప్పుడు శత్రువులా చూస్తున్నారట. కూటమిలోని ఒక వర్గం కూటమి పార్టీల పెద్దలను ఉద్దేశించి ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. లడ్డూ ఇష్యూలో పొరపాటు జరిగిందని ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ అంశంలో ప్రభుత్వ పెద్దలను తప్పుపట్టడం హాట్ టాపిక్గా మారింది. అయితే చాలా రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు మాట్లాడడానికి కారణం ఏంటి? మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఆయనను వెంటాడుతుందా? అందుకే ఈ వ్యాఖ్యలు చేశారా? అసలు బీజేపీ ఎమ్మెల్యే లెక్కలేంటి? ఆయన వ్యూహం ఏంటి? ఇంతకీ ఎవరా నేత? ఏదా నియోజకవర్గం? ఆయన రాజకీయ రంగులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏపీలో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్ట్ తర్వాత వైసీపీ, టీడీపీ మధ్య మొదలైన పోరు పరాకాష్ఠకు చేరుకుంటోంది. ఇప్పటికే సిట్ రిపోర్ట్ తన వాదనను సమర్థించిందంటూ వైసీపీ, టీడీపీ ఇద్దరూ వాదనలు చేసుకుంటున్నారు. దీన్నే జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మాటలు కాస్త దాడుల వరకు వెళ్లిపోయాయి. దీంతో వైసీపీ ట్రాప్లో పడి టీడీపీ అభాసుపాలవుతోందన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి చేసిన కమెంట్స్ కూటమి నేతల్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. అయితే ఇటీవల తన మనసులో మాటని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేసిన లడ్డూ అంశాన్ని కూడా ప్రస్తావించారు. కూటమిలో ఉన్నా సరే తిరుమల లడ్డూ విషయంలో పొరపాటు జరిగిందని అన్నారు. దీనివల్ల కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బకొట్టేలా ఉందని బీజేపీ నేత విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి మండిపడ్డారు. లడ్డూ విషయంలో ప్రభుత్వం తీరు, జరుగుతున్న పరిణామాలు కరెక్ట్ కాదన్నారు. బీజేపీలో ఎవరిదైనా అదే అభిప్రాయం ఉంటుందని అన్నారు. బాధ్యతగల పదవుల్లో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎంలు వ్యవహరించాల్సిన విధంగా చంద్రబాబు, పవన్లు వ్యవహరించలేదని పరోక్షంగానూ అభిప్రాయపడ్డారు. లడ్డూ విషయంలో కోర్టుకు వెళ్లారని సిట్ విచారణకు ఆదేశించిందన్నారు. సిట్ విచారణ తుది నివేదికలపై దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుగా ప్రచారం చేసుకుపోయారని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. ఇక లడ్డూ విషయంలో పొరపాట్లు జరిగాయని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూటమి పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఒక రకంగా ఆయన చేసే వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యకరంగా మాట్లాడడం ఖండించాల్సిన విషయమని అన్నారు. అలాగే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని సుజనా చౌదరి తేల్చి చెప్పేశారు. అయితే వ్యక్తిగత, భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ టీడీపీ క్యాడర్కు చురకలంటించడం చర్చనీయాంశంగా మారింది. అలాగే కక్ష రాజకీయాలు రాష్ట్ర శ్రేయస్సుకు ప్రమాదకరమని సుజనా చౌదరి గుర్తు చేశారు. చంద్రబాబు ఇలాంటి ఘటనల్ని సహించరన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. చట్టబద్ధంగా పరిస్థితిని నియంత్రిస్తారని నమ్మకం ఉందన్నారు. ప్రజల అవగాహనే ఏపీకి శ్రీరామ రక్ష అంటూ సుజనా కమెంట్స్ చేశారు. అయితే ఈ మొత్తం మాటల్ని గమనిస్తే చంద్రబాబుపై అంబటి రాంబాబు విమర్శలు తప్పు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోకుండా టీడీపీ నేతలు ఇంటిపై దాడి చేయడం కూడా తప్పని సుజనా తేల్చి చెప్పినట్లయింది. దీంతో సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేకు మినిస్టర్ పోస్ట్ పక్కా అని కూడా ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. అంతేకాకుండా ఆయన్ను రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిని చేస్తారని కూడా అప్పట్లో జోరుగా చర్చ జరిగింది. కానీ అది కేవలం గాసిప్స్ వరకే పరిమితమయ్యాయి. అయినా తనలోని అసంతృప్తిని ఎక్కడా బయటపెట్టలేదు. నియోజకవర్గంలో నో దందా, నో చందా అనే నినాదంతో ముందుకెళ్లారు. అయితే ఇటీవల కూటమి సర్కార్లో తన నియోజకవర్గానికి ఫస్ట్ ర్యాంక్ను తెచ్చిపెట్టారు. ఎమ్మెల్యేగా తనకు కూడా ఫస్ట్ టైం అని, అలాగే నియోజకవర్గ ప్రజలంతా తనకు సహకరించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తిని ఇటీవల బహిర్గతం చేసినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై ప్రస్తావిస్తూ లడ్డూ విషయంలో తప్పు జరిగిందని చెప్పడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది. ఇండైరెక్ట్గా సీఎం, డిప్యూటీ సీఎంని టార్గెట్ చేశారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లూ మౌనం పాటించిన ఆయన ఇప్పుడు ఎందుకు ఈ అంశం గురించి ప్రస్తావించారని ఏపీలో హాట్ డిస్కషన్స్ జరుగుతోంది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూటమికి కొరకరాని కొయ్యగా మారారు.
విశాఖ రాజకీయాల్లో డిఫరెంట్ పర్సన్. ఆయన ఏం మాట్లాడినా ఓ చలనమే. విష్ణుకుమార్ రాజు నోట మాటొస్తే ప్రతిపక్షాలకే కాదు, సొంత పార్టీకి, ప్రభుత్వానికి కూడా నోట్లో పచ్చివెలక్కాయ పట్టినట్లే. ఏ క్షణాన ఆయన వాయిస్ ఎలా మారుతుందో ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ క్రమంలో అప్పట్లో రిషికొండ ప్యాలెస్ గురించి, ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయట. గతంలో ప్రభుత్వంపై విపక్షాలు చేసే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విష్ణుకుమార్ రాజు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై నెగిటివ్ కమెంట్స్ చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ప్రస్తుత రాజకీయ ప్రయాణంలో ఎవరికీ అర్థం కాకుండా తన మనసులో ఏది అనుకుంటే అది బయటపెడతాం. ఒక్కసారి ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేలాగా, అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేలాగా వ్యాఖ్యలు చేస్తూ అందరికీ తలనొప్పిగా మారుతున్నారట. ఇలా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారారని చెప్పవచ్చు. మొత్తానికి ఈ ఇద్దరు నేతలు స్వపక్షంలోనే విపక్షంగా మారారని అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వీరిద్దరి వ్యవహారం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వంపై అసహనం ఉంటే నేరుగా చెప్పాలి, కానీ ఇలా నెగటివ్ కమెంట్స్ చేసి కూటమికి తలనొప్పిగా మారవద్దని అంటున్నారు. ఓవరాల్గా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రశ్నిస్తూ ఉండడంతో పొలిటికల్గా ఇది కూటమి ప్రభుత్వానికి మాస్టర్ స్ట్రోక్ లాంటిది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కూటమి ప్రభుత్వం ఈ ఇద్దరు నేతల్ని ఎలా కంట్రోల్ చేస్తారో వేచి చూడాలి.